హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉల్లి సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. బండి పైన దొరికేవి అవుతాయి, క్రిస్పీగా అలాగే చేసుకోవచ్చు. మనము చూడండి ఎంత బాగా ఉన్నాయో, క్రిస్పీగా ఉన్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిని ఇది సాస్లో అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉల్లి సమోసాకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి రేకులు ఈ విధంగా పలుచగా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. లైట్గా కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, అటుకులు 1 కప్పు, ఆనియన్ 3 చిన్నవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇది పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. పలుచగా కొంచెం తిక్కుగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్స్ వేసేసుకుందాం. సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా నలిపేసుకోవాలి. విడివిడిగా అయిపోయే విధంగా నలిపేసుకొని ఈ విధంగా చూడండి. ఇప్పుడు అటుకులు 1 కప్పు వేసేసుకుందాం అందులోకి. ఇప్పుడు సాల్ట్, మిరప్పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ షీట్లు ఉన్నాయి కదండి, మైదా పిండితో చేసుకున్న షీట్లు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము మర్చుకొని కోన్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పౌచ్ లాగా రెడీ అయింది. ఇందులోకి మనకు ఎంత పడుతుందో చూసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఇందులోకి పెట్టుకొని మనము మైదా పిండి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది రాసేసుకొని దానికి నీట్గా అతికించుకోవాలి. ఈ విధంగా అంతా రాసేసుకొని ఈ విధంగా నీట్గా అతికించేసుకోవాలి. చూడండి, సమోసా రెడీ అయిపోయింది. ఈ విధంగానే ఇంకోటి చూద్దాము ఎలా చేసుకోవాలో. చూడండి, ఈ విధంగా ఇలా పౌచ్ చేసేసుకొని అందులోకి స్టఫ్ పెట్టేసుకొని ఆనియన్ స్టఫ్ పెట్టేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మైదా పిండి రాసేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా అతికించేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా అన్ని సమోసాలను మనం చేసేసుకున్నాం. ఇదండి, ఇప్పుడు అన్నీ మనం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. పెనం పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఈ సమోసాలని వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినామనుకోండి మెత్తగా ఉంటాయి, తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపలంతా స్టఫింగ్ ఉడకదు. ఈ విధంగా చూడండి, 2 సైడ్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా అన్ని సమోసాలని వేయించేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం. అంతే అండి, ఎంతో ఈజీగా సమోసాలు రెడీ అయిపోయినాయి.